ప్రశ్నించే గొంతుగా చింతపండు మల్లయ్య. బీసీల ఐక్యత ఇట్లా పెట్టాలా, ఇట్లా పెట్టాలా, ఇట్లా బీసీల ఐక్యత వరదిల్లాలా. ఏం చేయాలరా? నువ్వు దొంగ బీసీ గారా, నువ్వు ఎవరికి రా రాజ్యం తెచ్చిపెట్టింది తెలంగాణ? రేవంత్ రెడ్డి, ఇంకో నలుకుట్టోడు నప్పతట్లోడు, వాడు రేవంత్ రెడ్డికే. ఇద్దరు దొంగ నా కొడుకు లేకమై రేవంత్ రెడ్డికి రాజాప చెప్పి 4 కోట్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లో ప్రధానంగా 56% ఉన్న బీసీలకు మోసం చేసిన మోసగాళ్ళు కదా మీరు. బీసీలకు రైతు బంధు రాకుండా చేసిరు, బీసీలకు రుణమాఫీ రాకుండా చేసిరు, బీసీలకు పెన్షన్ రాకుండా చేసిరు, బీసీలకు పథకాలు రాకుండా చేసిరు. దొంగ నా కొడుకు బీసీ బీసీ అంటారు. వాడంటాడు రేవంత్ రెడ్డికి నేనేం చేసిన నాకెరక, నాకు రేవంత్ రెడ్డి చేసిన నాకెరక. ఇంకోటి దొంగ నాకు నినమన మోపండి భూమి మింగే బకాసులు. వాడేమంటాడు? డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు నిన్ను ముఖ్యమంత్రి చేసింది నేనే అంటారు. పోనీ అమ్మ చిన్న ఎగుతారు కొడుకులు ఇద్దరు. కోటి సంపాదించరు, బలిసింది మంచిగా జీ బలిసింది సరిపోయింది సంపాదించినాక. ఇక ఇప్పుడు బీసీ అంటారు. ఇక దొంగ నా కొడుకులు ఎన్నాళ్ళు అగ్రవర్ణ పదల సంఖ్య నాకుతారు రేవంత్ రెడ్డిది. అట్లా కాదురా చింతపండు, నువ్వు ఆ నప్పతట్లో ఉండగా ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి బూట్లు ఎన్ని రోజులు నాకుతారని ఇక మీరే ఎదురు తయారయ్యారు. కోటి సంపాదించారు కొడుకులు. మనకేం తక్కువరా, మన కాళ్ళు లేవారా పైసలని అని అన్ని పుట్లోడు నప్పతట్లోడు పట్టి పెడతారు. ఎంతకాలం బీరు అని ప్రలోభాలకు లొంగుదాం, రేవంత్ రెడ్డి ఉచ్చదాగుదాం. మనకు జరుగుతున్న అన్యాయాలు ఎన్ని రోజులు యాది మారుద్దాం కాదు, మనం ఎన్ని రోజులు బీసీలు చుతగాలం చేద్దాం. మన ఇద్దరం ఎన్ని రోజులు బీసీలు చుతగాలం చేద్దాం పెట్టుకోరు చర్చ. ఏరా చింతపండు చింతపండు చూడరా, విడిగా ఉంటూ నష్టపోయింది సారు. ఐక్యమత్యంతో మన రేవంత్ వెలుగు మన రేవంత్ శని కలిసిపోదాం. మన రేవంత్ వెలుగు మన రేవంత్ శని కలిసిపోదాం. తప్పే ఉందా? తప్ప అనే తొలిసారిగా వెలిగిద్దాం. తొలిసారిగా బా చిన్న వెలుగా కొడుకులు కదరా. రిజర్వేషన్ లో మన వాటా సాధించుకునే సాసట ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు. తస్మాత్ జాగ్రత్త. బీసీ సోదరా, నలికుటోడా, నపతట్లోడా, బీసీ సోదరు వాళ్ళకు వాళ్ళే. అరే బీసీలు ఎట్లా చూస్తే కాదని చేద్దాంరా. నీ యూట్యూబ్ ఛానల్ డెవలప్ కావాలి, నా యూట్యూబ్ ఛానల్ డెవలప్ కావాలి. బీసీ బిడ్డల యూట్యూబ్ ఛానల్ అన్నిటిపైన మహేష్ గాడ్సే కానీ, పుప్పాల రజనీకాంత్ కానీ, గోరైనా కానీ అందరు చాలా మంది రిపోర్ట్ కొడదాంరా. అందరు చాలా రిపోర్ట్ కొట్టి మన ఇద్దరు సక్కమైన సంసారాల పద్ధతిలో పతివతమైదాంరా అనుకుంటారా ఇద్దరు దొంగ కొడుకులు. ఓ నలికుటోడు, ఓ నప్పతట్లోడు. ఏమిరా మేలుకోకపోతే భావితరాలకు నిరాశేరా. నాకు, నా పిల్లలకు, నా మనవన్లకు, నా మునిమనులను సంపాదించిండ్రా పైసలు. ఇప్పుడు ఎవరు రావాడు? దొంగ నా కొడుకులు ఇద్దరు చుతగాళ్ళ కోసం 4 కోట్ల పైన చుతగాళ్ళని చేసి కొడుకులు సంపాదించారు కోట్లు. ఓడే పార్చర్ అంటాడు, ఓడే 5 కోట్లకి ఇస్తా నా కంపెనీ నా ఛానల్ అంటాడు. 5 కోట్లు ఇవ్వాలంట వానికి. ప్రజల ఛానల్ ఎదరాది. ఓడేమో ప్రజల గొంతుకాడు నిండా ముంచి కూర్చుండు. ఓడేమో ప్రజల ఛానల్ మంచిగా కోటి సంపాదిస్తాను కొడుకు. అబ్బా పత్తితుళ్ళు పెడతారా బీసీ పార్టీ. బీసీఎఫ్ పార్టీ 17 తారీఖు నాడు ఉంటుంది. 17 తారీఖు నాడు పెద్ద కథనం వస్తుంది మీ అందరికి గిఫ్ట్. తీర్మారు మలేషియా ప్రజలకు నేను గిఫ్ట్ ఇస్తాను. 17 తారీఖు సెప్టెంబర్ నాడు ఒక మంచి వీడియో వస్తుంది. మీరు అందరు రెడీగా ఉండ్రి దయచేసి. ఆర్డర్ నాగిన్ డాన్స్ చేయాలి మలేషియా గాడు. ఆ వీడియో వస్తుంది, చెప్తా ఆ రోజు కథ మొత్తం. ఆ ఆశలన్నలో పురుల బియ్యం ఇది వద్దు, ఇది 5 రాయకు, ఇది అవసరం లేదు మనకు. టెన్షన్ ఏంది? టార్గెట్ జూబ్లీ హిల్స్. అరెస్ట్ భయం అంటారు. ఇచ్చా పడతాండ్రు అలేజా ఇచ్చా 1, 2 అన్ని పడతాను రావణకు. నీకు పడతలేవురా? పీర్జాదు కూడా చివరస్త కాడ నిలబెడితే అంటారు ప్రజలు. నలవైతే పీర్జాదు కూడా చివరస్త కాడ నిలబెడితే అంటారా? ఇంకా చూడరా, అరెస్టు భయం. కేటీఆర్ వెంట అవుతున్న అవినీతి కేసులు, ఫార్ములా ఈ కార్ రేసు స్పీడపట, రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ కంపెనీ చెల్లింపులు, 46 కోట్లు చెల్లించమని హెచ్ఎండిఏను ఆదేశించిన కేటీఆర్, ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో తిరిగి కంపెనీ నుండి బీఆర్ఎస్ కు 44 కోట్లు అడ్డంగా బుక్ అయిన కేటీఆర్. బుక్ అయిండు, కేసీఆర్ భయపడతాడు. కేటీఆర్ రేపో ఎల్లో అరెస్ట్ అవుతాడు.
అంతే కదరా. అట్ట రాత్రే పైలు వస్తాయి కొట్లో, మరి ఎట్టో సంకుడు అట్ట రాస్తేనే ఇస్తాడు రేవంత్ అన్న పైసలు. ఏందో మహాపొత్తులట, మలేష గాని పొత్తులు అని పెట్టుకో. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్దేశం మోడీ అమిత్ షా లేదు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీ ఇచ్చే దమ్ము నారా సౌటరే సన్నాసి సౌట. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే దమ్ము నారా మనకు. దద్దమ్మల రాజ్యం మనది, ప్రజారాజ్యంగా దద్దమ్మల రాజ్యం అని పెట్టాలి. చింతపండు మురుతాండి అలా ఒక్క మురిసాడే మురుతాండు. ఓ అమ్మో రాగురే సౌతని. మేము బీసీలము, మా రక్తంలో శాఖలేలమ్మ పౌరుషం ఏడ ఉందిరా. యశస్విని రెడ్డిరా, యశస్విని రెడ్డి చాకలేలమ్మ వారసురా, ఉంది పౌరుషం. సౌట దొడ్డి కొమురయ్య ఆవేదన, మల్లెడ్డి రంగన్న దొడ్డి కొమురయ్య. మా గొంతులో పెళ్లిళ్ళ దక్క గానం ఉంది. మా అక్క కొండా సురేఖ అక్క, మా అక్క కొండా సురేఖ అక్కరా. కాంగ్రెస్ రాజ్యంలో కపట ప్రేమ చూపించే అయ్యాల మలియా ఏమి రాని రాతలు పాడైపోను. ఏమన్నా సిగ్గు శరం లజ్జ మానవని ఉన్నా అదిరా నీకు. సాగరమ్మ వారసురాలు యశస్విని రెడ్డి గారా, మల్లెడ్డి రంగనాథజీ గారా. ఓయమ్మ సాకలి ఐలమ్మని చిత్రహింసలు పెట్టిన దొరలకు సపోర్ట్ చేసినవరా మనము. సూర్యాపేటనో మళ్ళీ మల్లెడ్డి రంగన్నో సిగ్గిలేదురా. ఇంకా చూడ ఇంకా చదువుతా, ఇంకా రాసిండు ముదనష్టం కదా, మరి చదవాలి కదా, మరి నాకు తప్పదుగా. మా నరనరాలు పోరాటాల సాంబశివుడి ఆక్రోశం ఉంది. అందుకే సాంబశివుడిని చంపిన వాళ్ళ పక్కన పోయి చేరినరా. మా ఆలోచనలు మహనీయుడు జయశంకర్ సార్ ఆశయం ఉంది. అందుకే కాంగ్రెస్ వాళ్ళ సంకలనం నాకిన జయశంకర్ సార్ పోరాడింది కాంగ్రెస్ వాళ్ళతో, మనం దాగింది కాంగ్రెస్ వాళ్ళ ఉత్సవ తాగినాం. నాకేమో మళ్ళీ వచ్చిపోతుంది, మళ్ళీ ఇల్కల్ టచ్ అవుతాయి. ఇంకేందా మా పోరాటాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ తెగింపు ఉందంట. అందుకే గౌడ బిడ్డను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ కుటుంబంలో పుట్టిన గౌడ బిడ్డను ఓడగొట్టి బూర నర్సయ్య గౌడ్ను ఓడగొట్టి పౌరుషం ఎడదొచ్చింది రా. నాకు మళ్ళీ వచ్చిపోతుంది రా. నాకేం బండ బూతులు వస్తానేరా వారి మల్లేశ. దద్దమ్మ ఎడను ఎదవు పట్టపగడీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి 2 లక్షల కల్పించండి. ఎడి వచ్చింది నాకు అర్థం మరి. అలా అలా ఎత్తిగాడు నువ్వే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. అలా గుర్తు రాలేరా నీకు? ఆయన గుర్తు రాడు. ఏ ఉత్సవం అయితే ఆడే గుర్తొస్తాడు, ఏ ఉత్సవం అయితే ఆడే గుర్తొస్తుంది. మా తాగుతున్నాం మరి బీసీలు ఇప్పుడు. ఇంకేదిరా మా నినాదం పండుగ సాయన్న సర ఉంది. మా పిడికిల్లో షేక్ బందగి బందంగి అంట షేక్ వచ్చిందా. ఇది వరకు దేతా క్యూనిస్ కే తరఫ్ సే తగ్గేయలేదు పుష్పరాజ్. మా అక్షరాల్లో షోయాబుల్లా ఖాన్ చరిత్ర ఉంది. మా కళ్ళల్లో మారోజు వీరన్న కన్నీళ్లు ఉన్నాయి. మా గుండెల్లో కొండా లక్ష్మణ్ బాబుజీ ఊపి ఉంది. మహాత్మాలో శ్రీకాంతాచారి రూపం ఉంది. మా ఉద్యమంలో మనదేశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉంది. మా భారత అర్థం ఉంది. మా వెనుకబాటు తనానికి అగ్రకులాల నాయకులు హస్తం ఉంది. వాళ్ళ ఉచ్చ నాయకులు మళ్ళీ కానీ మాత్రం ఈ రాత రాసే అర్హత లేదు. ఎవరిది? అగ్రకులాలది. ఎప్పుడు దయనీయుడు వెంకన్న, దయనీయుడు కోమరెడ్డి వెంకరెడ్డి అన్న, మల్లెడ్డి రంగన్న, పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి అన్న, రేవంత్ రెడ్డి అన్న, సాగరేలమ్మ వాసురాలు ఎన్సీ రెడ్డి అక్క, వాళ్ళందరికీ మోసేట్లైన సౌటవు సన్నాసివి దద్దము నీకు అర్హత లేదు.